నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులుంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయన్నమాట. అలాగే 27 నక్షత్రాలుంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను. మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు, లాస్ట్ మంతే మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. మేడం, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి జనరల్‌గా మనం చూసామంటే ఈ నెలలో ఎస్పెషల్లీ
అంత బాలేదు. అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 8th లార్డ్ చూస్తున్నారు. అంటే మెర్క్యూరీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 6థ్‌లో కూడా వీనస్ ఉన్నారు. అంటే మనకి 7th లార్డ్ ఏమో 6థ్‌లో పడ్డారు. సో 6థ్ ఎక్కువ ఏంటంటే నెగెటివ్ హౌసెస్ కనిపిస్తున్నాయన్నమాట. సో ఎప్పటికైనా సరే కొంచెం ఇబ్బందులు అనేవి వీళ్ళకి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి జూన్ నెలలో. అండ్ ఆల్సో మనం చూసాము అంటే జూపిటర్ కూడా మనకి సంచారం 8థ్‌లో జరుగుతుంది. అంటే లక్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే 2nd అండ్ 5th లార్డ్ అయ్యారు. ఆయనేమో కరెక్ట్‌గా వెళ్ళి మనకేంటంటే 8థ్‌లో సంచారం జరుగుతోంది. సో కొంతవరకు ఏంటంటే ఇబ్బంది పడే ఒక మంత్ కింద వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏమైందంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ తప్పక చాలా బావుంటుంది. ఎందుకంటే దూరపు దేశం వెళ్ళే వాళ్ళు రాహు 4th హౌస్‌లో ఉన్నారు. సో తప్పక పై చదువులు అనేవి ఉన్నాయి. చదువు మానేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చదువుకోవాలి అని మళ్ళా థాట్ ప్రాసెస్ వచ్చి చదువుకోవడం అనేది మొదలెడతారు. పై చదువులు అనేవి బాగా కనిపిస్తున్నాయి. అది కూడా వేరే చోటుకు వెళ్లి చదువుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తోందనమాట. 4th లార్డ్ 5థ్‌లో ఉన్నాడు కనుక తప్పక ఏంటంటే చదువు, నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఎవరైనా సరే ఇప్పుడు ఇన్వెంటర్స్ ఉంటారు. లేకపోతే ఏంటి గుప్త సబ్జెక్ట్ మిలిటరీ అనుకుందాము. ఇలాంటి వాటిలో బాగా పైకొస్తారనమాట. అంటే అలాంటి సబ్జెక్ట్స్ అనుకుందాము. అలాంటి సబ్జెక్ట్స్‌లో చేసే వాళ్ళందరూ పైకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ నెలలో బావుంటుందని అర్థం అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ కూడా చూస్తున్నారు కనుక గవర్నమెంట్‌లో ఉన్నవాళ్ళు గానీ, పాలిటీషియన్స్ గానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బావుంటుంది. అదే 8th హౌస్‌కెళ్తే కెరియర్ పాత్ కూడా కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే పాలిటీషియన్స్ మంచి పథకాలు చేసి మన్నన పొందడం అనేది మనకి కనిపిస్తోంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఏది చేసినా వాళ్ళకి బావుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో సపోర్ట్ తక్కువ ఉంది కనుక అంటే 8th హౌస్‌కెళ్ళడం అనేది ఉంది కనుక తప్పక ఏంటంటే వీళ్ళు చేసే వాటికి అన్నిటికి అడ్డంగాలొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అలాగే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు మార్సయ్యాడు, కుజుడయ్యాడు. ఆయన 9థో ఇంట్లో ఉన్నారు. ఆయన 10th హౌస్‌కి దిగినప్పుడు అంటే జూన్ 7th తర్వాత ఇంకా బావుంటుంది వీళ్ళకి. సో అప్పటి వరకు పాలిటీషియన్స్ సంగతి మాట్లాడుతున్నాం. అప్పటి వరకు కొంత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సన్ 8th హౌస్‌లో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అన్ని ఆబ్స్టకల్సే వస్తాయన్నమాట. తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే. ఎందుకంటే 6th, 8th చాలా కనిపిస్తోంది మనకి కనుక. అంటే మంచి హౌసెస్ కాదు, మంచి భావాలు కాదు కనుక. సో తప్పక పరిహారాలు చేయవలసిందే అన్నమాట వీళ్ళు. ఏం పరిహారాలు చేయాలి అంటే తప్పక వీళ్ళు సన్ గాడ్‌కి అర్ఘ్యం ఇవ్వడం. అలాగే ఏంటంటే ప్లాంట్స్ పెంచుకోవడం. అంటే ఏంటంటే ఏదైనా మనం పెంచుకున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండడం, శ్రద్ధగా ఉండడం అనేది జరుగుతుంది కనుక మనం చెప్తాం అన్నమాట. అలాగే ఇంట్లో చీమలేమైనా వచ్చినా కూడా ఫిషెస్ ఉంటే ఇంట్లో అక్వేరియం ఉంటే ఫిషెస్‌కి పెట్టొచ్చు. లేకపోతే ఇంట్లో చీమలకు కూడా ఆహారం పెట్టడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ మంగళవారం తప్పక దుర్గాదేవిని కొలవడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బావుంటుంది వీళ్ళకి. ధన్యవాదాలు మేడం. చూసారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో.